నాకు అర్థమైతలే. ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయిపోయారు కదా! 6 స్క్వేర్ లైక్ థ్యాంక్ యూ. 6 6 36 థ్యాంక్ యూ. ఒక మంచి సినిమా చెప్పక్క. మంచి సినిమానా? సినిమా కాదు గానీ 21 అండ్ ప్రెగ్నెంట్ వెబ్ సిరీస్ చూసినారా? బావుంది. 'హ్యారీ పాటర్', 'కిండర్ జాయ్' ఎన్ని కావాలి అంటున్నా. అమ్మ నాకు 2 పార్సల్ చేసేసేయి. పువ్వుల్లో పుడుతుంది 1000 మంది కాపలలో ఆరట్లో నాగి విల్లాడుతుందేమిటి? పువ్వుల్లో పుడుతుంది 1000 మంది. ఇది తేనె తెట్టబ్బా! తేనె హనీ. నువ్వు ఫుల్లు మామ నువ్వు కూడా ఏదైనా కోడ్ పెట్టు వస్తారంట. తమ్ముడు నాకు కొన్ని పెట్టు. ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వై? అదే కదా! హనీ ఓ ప్రశూజీ హనీ ప్రశాంత్ హరి. అబ్బా! చాలా బ్రెయిన్ షార్ప్ పనిచేస్తుంది ఇవాళ. అన్ని ఆన్సర్స్ కరెక్ట్ చెప్తున్నా. నేను 2 ఎపిసోడ్స్ చూసా. మళ్ళీ టైం లేదు చూడాలి. ఇంట్రెస్టింగ్‌గా ఉంది వెబ్ సిరీస్. చాలా బాగుంది మనీషా. నేను 5 ఎపిసోడ్స్ చూసిన. 6థ్ లాస్ట్ ఎపిసోడ్ కోసం వెయిటింగ్. ఇవన్నీ చిన్నప్పుడు నేర్చుకున్నాం బాబు. లేదు నేనైతే ఫస్ట్ టైమే వింటున్నా రోహిత్. యూ లాఫ్ అక్క. థ్యాంక్ యూ వినయ్. అమ్మ! బావుంది. వెబ్ సిరీస్ అయితే మంచిగుంది. కానీ అప్పుడే ఫైనల్ ఎపిసోడా అని అనిపిస్తుంది. 6థ్ ఎపిసోడ్ ఫినాల్ ఎపిసోడ్. 100 మంది బ్రోస్‌కి ఒక్కటే ములతాడు. వాట్ టెల్ ఎనీవన్. చీపిరి కట్ట బ్రో. చీపిరి కట్ట. ఇది చిన్నప్పటి క్వెషన్. గైస్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. యూ ఆర్ ట్రూ జీ. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇంకొకటి. ఎంత దూరం నడిస్తే అంత దగ్గరికి అవుతుంది. ఏమిటది? ఎంత దూరం నడిస్తే అంత దగ్గరికి అవుతుందా? డెస్టినేషనా? సాలరీ వచ్చింది అందుకే తీసుకున్నా. థ్యాంక్ యూ వినయ్ తమ్ముడు. నాకు ఇంకా రాలే. వైటీ లాగానే ఇన్‌స్టాలో వి క్యాన్ గెట్ మనీ. అవును. మీరు ప్లీజ్ షాడో అంట. షాడో. బిఎస్ఆర్ చెప్తుండు. ప్రశు షాడో కరెక్టా? మా ఆయన చూస్తాడా? పిచ్చాయన తిని ఇట్లా ఆ ఫోన్ చూసుకుంటా అట్లా పిచ్చాయన లెక్క చేస్తాడు మొత్తం. ఏం చేస్తాం? ఎన్నిసార్లు సచ్చినా సజీవంగా ఉండేది ఏమిటి? ఇది చెప్పు సంధ్య. అమ్మాయిలు నమ్మితే జీవితం సంకనాకపోతుంది. హాయ్ దినేష్ తమ్ముడు. ఎన్నిసార్లు సచ్చినా సజీవంగా ఉండేది ఏమిటది? స్టార్లోనే ఒక మార్చి. ఎన్నిసార్లు సచ్చినా సజీవంగా ఉంటుందా? ఏంటది? అమ్మా ఏంటది? అక్క నేను అని ఎలా కనిపెట్టేశావు? నీది భరత్ తమ్ముడిది ఇట్లే ఉంటాయి కోడ్స్. ఓకే బాయ్. నాకు స్కూల్ టైం అయిపోయింది. బాయ్. ఎన్నిసార్లు సచ్చినా సజీవంగా ఉంటుంది ఏంటది? ఏంటి ప్రశ్న? నాకు తెలీదు. ఆన్సర్ చెప్పేసి గైస్ మీరు ఎవరికైనా ఆన్సర్ చెప్తే చెప్పేయండి. ప్రశ్న నువ్వా? అయితే కొద్దిసేపు ఆలోచిస్తా. ఎన్నిసార్లు సచ్చిన ప్రశ్న నువ్వు ఐఏఎస్ కావచ్చు కదా అంట కదా. ఎన్నిసార్లు సచ్చినా సజీవంగా ఉంటుంది ఏంటది? వాట్ ఏంటబ్బా?